హాయ్ ఫ్రెండ్స్, నేను గిరిధర్ రెడ్డి. మన ఏఎస్ కార్డ్ ఆఫర్స్ ఛానల్ తరపున మనము యాక్సెస్ ఏఎస్ఈఎస్ క్రెడిట్ కార్డు కోసం మనము మాట్లాడదాం ఫ్రెండ్. ఈరోజు కార్డు వచ్చేసి ఈ కార్డు కొన్ని అప్గ్రేడ్ చేశారు 2024 కోసం అని. కొంచెం దీంట్లో పాత కార్డే ఇది, కాకపోతే కొన్ని అప్డేట్స్ చేంజెస్ అనేది జరిగింది కాబట్టి ఈ కార్డు కోసం మనం మాట్లాడదాం. ఈ క్రెడిట్ కార్డు వచ్చేసి మనకి NFC సపోర్ట్తో వస్తుంది, అలాగే విషన్ నెట్వర్క్తో కూడా మనకి విషన్ నెట్వర్క్ సిగ్నేచర్ అని చెప్తున్నారు, కాకపోతే ఇది విషన్ నెట్వర్క్తో వస్తుంది కాబట్టి ఇదొక మంచి విషయం అని చెప్పాలి ఫ్రెండ్స్. అలాగే దీనికి రేటింగ్ చూడండి, 5కి అవుట్ ఆఫ్ 4.8 ఇచ్చున్నారంటే ఇది బెస్ట్ కార్డ్ అని చెప్పవచ్చు, ఎందుకంటే ఇది ఎంట్రీ లెవెల్ కార్డు. అలాగే ఈ కార్డ్ వచ్చేసి మనకి బెనిఫిట్స్ మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్, కాబట్టి ఈ కార్డుకి కొంచెం డిమాండ్ ఉంది. ఎందుకంటే ఇది వచ్చేసి మనకి జాయినింగ్ ఫీ వచ్చేసి 499 ప్లస్ జిఎస్టీ ఉంది. అలాగే మనకి రిన్యూవల్ ఫీ కూడా మనకి 400 ప్లస్ జిఎస్టీ వచ్చేసి మనకి ఉంది. కాబట్టి ఇది ఒకసారి మీరు చూడండి, 499 ప్లస్ జిఎస్టీ రిన్యూవల్ ఫీ కూడా ఉందని చెప్తున్నారు. అలాగే యాజ్ యూజువల్ రివార్డ్ పాయింట్స్ ఏమున్నాయి అవి ఉంటాయి, కాకపోతే వెల్కమ్ బెనిఫిట్స్ రూపంలో ఏమి ఇస్తానులేమని చెప్తున్నారు. ఎందుకంటే దీంట్లో వచ్చేసి మనకి మంచి బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆ విధంగా చెప్పడం జరిగింది. ఇది చూడండి, డైనింగ్ మనము మూవీస్లో కానీ డైనింగ్స్లో కానీ మనము డైనింగ్లో అప్ టు 20% ఉంటుంది మనకి. 4000 ప్లస్ రెస్టారెంట్స్ అండర్ ఆఫ్ ద యాక్సిస్ బ్యాంక్ డైనింగ్ అని చెప్తున్నారు. కాబట్టి డిన్నర్స్ ప్రోగ్రామ్స్లో కూడా ఈ ప్రోగ్రాంలో కూడా మనం పాల్గొనవచ్చు. కాకపోతే మీరు చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది క్లియర్గా తెలుసుకోండి, ఈ కార్డు మనం అప్లై చేస్తే ఏమేమి వస్తుంది అనేది చూడండి. దీంట్లో రివార్డ్ పాయింట్స్ చూడండి, సూపర్గా ఉంది. ఎందుకంటే ఇది 5% క్యాష్ బ్యాక్ అనేది మనం పేయింగ్ బిల్స్లో మనకి మన మొబైల్ రీఛార్జ్ కానీ, అలాగే మనం జీపీ అంటే గూగుల్ పేలో కానీ, మనం దేంట్లో కానీ జీపేలో కానీ దేంట్లో కానీ క్యాష్ బ్యాక్ వచ్చేసి మనకి 4% క్యాష్ బ్యాక్ అనేది ఇస్తున్నారు. అలాగే చూడండి, స్విగ్గీ, ఓలా, జొమాటో విత్ కాంబినేటెడ్ క్యాపింగ్ కూడా మనకి ఇది క్యాపింగ్ పెట్టారు. 500 రూపీస్ పర్ మంత్ మనము 2% క్యాష్ బ్యాక్ చేసుకోవచ్చని. మర్చెంట్లో కూడా మనకి 2% అయితే ఒక మంత్లో మనము 500 అనేది దీని నుండి ఎర్న్ చేయొచ్చు క్యాష్ బ్యాక్ అని చెప్తున్నారు. అంటే 6 మంత్కి 3000 అంటే మనకు 12 మంత్స్కి 6000 అనేది ఈ కార్డ్ నుండి మనము రిటర్న్ అనేది కంపల్సరీ పొందొచ్చు. కాబట్టి ఒకసారి చూడండి. మీరు డొమెస్టిక్ లాంచ్ యాక్సెస్ కూడా చూడండి, 4 కాంప్లిమెంటరీ డొమెస్టిక్ లాంచ్ యాక్సెస్ అని ఇచ్చారు, ఇదొక మంచి విషయం. అలాగే మనకి ఇంటర్నేషనల్ లాంచ్ యాక్సెస్ ఏం ప్రొవైడ్ చేయడం లేదు, అలాగే ఇన్సూరెన్స్ కూడా ఏం ప్రొవైడ్ చేయడం లేదు. ఇది వచ్చేసి 0 లయబిలిటీ ప్రొటెక్షన్ కూడా ఇచ్చున్నారు. కాబట్టి 3 డేస్లో మనము ఏ ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ జరిగినా 3 రోజుల లోపల మనం వాళ్ళకి చెప్పేస్తే దానికి ఏం ప్రొసీజర్ ఉంది ఆ ప్రొసీజర్ అన్ని వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి ఇది ఒక మంచి విషయం, కాబట్టి ఇబ్బంది అనేది ఏం లేదు. అలాగే దీంట్లో ఒక మంచి విషయం ఏంటంటే చూడండి, మీరే ఒకసారి చూడండి, మనము ఈ కార్డుతో మనము జాయినింగ్ ఫీ రూపంలో అది వేవప్ చేసుకుంటాం అంతే. స్పెండింగ్ ఆఫ్ ది 10,000 అనేది 45 డేస్ లోపల మనము 10,000 అనేది యూజ్ చేసేస్తే అవే మనకు ఫస్ట్ జాయినింగ్ ఫీ అనేది 499 ప్లస్ జిఎస్టీ ఉంది కదా, అది వచ్చేసి మనకి వేవ్ ఆఫ్ అయిపోతుంది, అది రిటర్న్ మన కార్డులో యాడ్ అయిపోతుంది. కానీ అది జిఎస్టీ ఉంది కదా, అది మాత్రం మనకి యాడ్ అవ్వదు. ఎందుకంటే వాళ్ళు జిఎస్టీ అనేది మనకి రిటర్న్ అనేది ఇదే కాదు, ఏ కార్డు మనకి రిటర్న్ అనేది జిఎస్టీ అనేది రిటర్న్ ఇవ్వరు. అలాగే ఈ కార్డ్ యూస్ చేసుకొని మనము యాన్యువల్గా సెకండ్ ఇయర్లో మనము దీన్ని వేవ్ ఆఫ్ చేసుకోవాలంటే యాన్యువల్ స్పెండింగ్ 2 lakhs ఉంటే అది కూడా మన స్పెండింగ్ ఫ్రీ అయిపోతుంది. అంటే యాజ్ యూజువల్ ఈ కార్డు మనకి ఫ్రీ అన్నట్టే మనము అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనము ఎలాగైనా 40 days వాళ్ళు టైం ఇస్తున్నారు, 10,000 ఖర్చు పెట్టలేరా, ఎలాగైనా ఖర్చు పెట్టేస్తారు. కాబట్టి చూడండి. అలాగే మనకి దీంట్లో రెడ్యూమినేషన్ వచ్చేసి ఆ తలనొప్పి ఏం మనకి లేదు. ఇంకేంటంటే దీంట్లో ఉన్న బెస్ట్ ఏంటంటే ఇది వచ్చేసి మనకి 3.6% అనేది ఇంట్రెస్ట్ రేట్ వేస్తున్నారు. ఎందుకంటే మనకి దీంట్లో వచ్చేసి 52% వస్తుంది
యాన్యువల్ మనం లెక్కేసుకుంటే, కాబట్టి ఇది ఒకసారి చూసుకోండి. మీరు చూసి మీకు ఎలా ఉన్నది ఈ కార్డ్ అనేది మనకి బెస్టా అంటే మీరు కంపల్సరీ అప్లై చేసుకోండి. అలాగే ఈ కార్డ్ వచ్చేసి మనము దీంట్లో వచ్చేసి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూసారా, 52.86% అనేది మనకి ఇస్తున్నారు వీళ్ళు. కాబట్టి ఒకసారి చూడండి. అలాగే ఫ్రెండ్స్, మళ్ళీ ఈ కార్డ్ వచ్చేసి మనకి ఫ్యూల్ సర్చార్జ్ వేవర్ కూడా మనకి ఇస్తున్నారు. ఫ్యూల్ సర్చార్జ్ వేవర్ వచ్చేసి 1% అనేది ఇస్తున్నారు. కాకపోతే మనం దీని నుండి మనము ఎవ్రీ మంత్ మ్యాక్సిమం వేవ్ ఆఫ్ వచ్చేసి మనం 500 వరకు చేసుకోవచ్చు. అంటే ఇది ఏం లేదు, మనకి 500 అనేది ఫ్యూల్ చార్జెస్ ట్రాన్సాక్షన్లో 1% అనేది వాళ్ళు ఫస్ట్ తీసుకుంటారు కదా, అది మనం 500 వరకు మనము అది వేవ్ అప్ చేసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. కాబట్టి ఇది ఒక మంచి కార్డ్ అని మనము భావించవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది ఒక ఎంట్రీ లెవెల్ కార్డు, బెస్ట్ కార్డ్. కాబట్టి ఒకసారి మీరు ట్రై చేయండి. హోప్ మన వీడియో నచ్చిందా? సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఛానల్ని గ్రో అవడానికి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇది మాత్రం ఒక రిక్వెస్ట్గానే తీసుకోండి. ఎందుకంటే ఈ కార్డు చాలా మంచి కార్డు, కావాలంటే మీరు అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.